హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం సామ్సంగ్ గెలాక్సీ A8 Plus ఫుల్ కెమెరా రివ్యూ తెలుసుకుందాం. సో ఇది వచ్చేసరికి మనకి A8 Plus అనమాట. ఇందులో వచ్చేసరికి మనకి ఫ్రంట్ మనకి చూసుకుంటే ఇక్కడ డ్యూయల్ కెమెరా అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి రెండు కెమెరాస్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి 8 MP, ఇంకోటి వచ్చేసరికి మనకి 16 MP ఉంటుంది. సో రెండు వచ్చేసరికి అపాచర్ 1.9 ఉంటుంది. సో అలాగే వచ్చేసరికి రైట్ సైడ్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 16 MP సింగిల్ కెమెరా అనేది లభిస్తుంది. దీని అపాచర్ చూసుకుంటే మనకి 1.7 ఉంటుందన్నమాట. అలాగే మనకి సింగిల్ LED ఫ్లాష్ లైట్ అనేది ఒకటి లభిస్తుంది. సో ఇప్పుడు మనకి ఇందులో వచ్చేసరికి ఇమేజ్ స్టెబిలైజేషన్ చూసుకుంటే మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఉంది. సో ఒకసారి ఇప్పుడు మొత్తం అంతా మనం కెమెరాలో ఎటువంటి ఫీచర్స్ ఇచ్చారనేది ఒకసారి ఫస్ట్ మనం తెలుసుకుందాం. సెట్టింగ్స్ కనబడుతున్నాయి. సో సెట్టింగ్స్లోకి వెళ్దాం. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి చూసినట్టయితే ఇక్కడ మనకి క్లియర్గా ఉంది. ఇక్కడ పిక్చర్ సైజ్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి పిక్చర్ సైజులో ఆస్పెక్ట్ రేషియో మనం చేంజ్ చేసుకుంటే ఏ రెజల్యూషన్లో మనకి ఇమేజ్ అనేది తీసుకోవచ్చు, అంటే మెగాపిక్సెల్లో తీసుకోవచ్చు అనేది ఇక్కడ కనిపిస్తుంది. అలాగే వచ్చేసరికి ఇక్కడ వీడియో సైజ్ కనిపిస్తుంది. సో వీడియో సైజులు చూసుకుంటే మనకి ఫుల్ హెచ్డి ప్లస్ అనమాట. సో అలాగే హెచ్డి ప్లస్ VGA. సో ఇవి మనకి కనిపిస్తున్నాయి. దాని తగ్గట్టుగా మనకి ఆస్పెక్ట్ రేషియో కూడా మనకి చేంజ్ అవుతుంది అనమాట. ఇంకా తర్వాత వచ్చేసరికి ఇక్కడ పిక్చర్ సైజు, ఇది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా అనమాట. పిక్చర్ సైజు సేమ్ మనకి పైన చెప్పుకున్నట్టుగానే ఉంటుంది. ఇక్కడ వీడియో సైజు మనకి ఫోటో తీసినప్పుడు ఇమేజ్ అనేది సేవ్ అవ్వాలా లేకపోతే మనకి ముందు చూపించాలా అని చెప్పేసి ఉంటుంది. సో ఇవన్నీ వచ్చేసరికి మనకి రెగ్యులర్గా ఎటువంటి కెమెరాస్లో ఉండే కెమెరాస్లో ఎలాగ ఉంటాయి మనకి మొబైల్ కెమెరాస్లో సేమ్ ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో అలాగ వచ్చేసరికి మనకి వాయిస్ కంట్రోల్తో మనం వీడియోని కంట్రోల్ చేయొచ్చు అనమాట. దీనికి ఏంటంటే మనం స్మైల్ అని చెప్పి అంటే షార్ట్ తీసిద్ది, లేదా చీజ్ అన్నా, క్యాప్చర్ అన్నా, షూట్ అన్నా. సో ఇక్కడ ఏ వర్డ్ అయితే మనకు కనిపిస్తుందో ఆ వర్డ్లో ఏదో ఒకటి మనం మాట్లాడితే ఆటోమేటిక్గా క్యాప్చర్ అనేది చేస్తుంది. అలాగే వచ్చేసరికి దీన్ని మనం హ్యాండ్స్తో కూడా దీన్ని క్యాప్చర్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరాని. సో ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత కింద మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి బిక్స్బే అని కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి ఏదైనా ప్రోడక్ట్ ఉందనుకోండి, ఆ ప్రోడక్ట్ని మనం ఫోటో తీస్తే ఆ ఫోటో బట్టి ఆ ప్రోడక్ట్ మనకి ఏ వెబ్సైట్లో అవైలబుల్ ఉంది, ఎంతకి అవైలబుల్ ఉంది అనేది తెలుస్తుంది. సో ఒకసారి మీకు ఇది ఆన్ చేసి మీకు చూపిస్తాను. సో ఇమేజ్ని క్యాప్చర్ చేసింది. మీరు ఇమేజ్ క్యాప్చర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఆ ప్రోడక్ట్ మనకి ఏం ప్రోడక్ట్ అనేది డిటెక్ట్ చేసింది. అంటే అది ఒక వాచ్ అని చెప్పి అయితే ఇది డిటెక్ట్ చేసింది. సో ఆ ప్రోడక్ట్ గురించి మన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉందో లేదో మనం చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఈ బిక్స్బై విజన్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో అలాగే వచ్చేసరికి ఇక్కడ మనకి స్టిక్కర్స్ అని కనిపిస్తున్నాయి. సో ఈ స్టిక్కర్స్ వచ్చేసరికి ఏం లేదు, మనకి ఇంతకుముందు యాప్స్లో ఎలాంటి అయితే స్టిక్కర్స్ ఉన్నాయో సేమ్ అలాంటి స్టిక్కర్స్. సో మీకు ఇక్కడ మీకు కొన్ని ఇమేజెస్ చూపిస్తున్నాను. ఈ స్టిక్కర్స్ని యూజ్ చేసి మనం ఈ కైండ్ ఆఫ్ ఇమేజెస్ అనేవి తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం సైడ్కి కనుక ఇలా స్లైడ్ చేసినట్టయితే ఇక్కడ మనకు కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి ఆటో ఫీచర్, ప్రో ఫీచర్ ఉంది. ఆటో ఫీచర్ అనేది మనకి మామూలుగానే మనం వాడే కెమెరాకి యూజ్ అవుతూ ఉంటుంది. అలాగే వచ్చేసరికి ఇక్కడ ప్రో అని కనిపిస్తుంది. ప్రోలో వచ్చేసరికి మనం ఏంటంటే మనం కావాల్సిన లైటింగ్ కండిషన్ని, వైట్ బ్యాలెన్సింగ్ని, అలాగే ISOని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ప్రో కండిషన్ అనమాట. పనోరమా ఉంది. సో పనోరమాతో నేను తీసిన పిక్చర్ ఏ విధంగా ఉందనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో అలాగే ఇక్కడ మనకి హీప్ లిప్స్ ఉంది. సో ఇది వచ్చేసరికి మనం ఏదైనా ఒక చిన్న వీడియో రికార్డింగ్ లాంటిది అనమాట. సో మనకు 10 seconds వీడియోని కూడా 1 secondలో మనకి స్పీడ్గా ఫార్వర్డ్ చూపిస్తుంది అనమాట. సో దానివల్ల అయితే నాకు ఇప్పటివరకు ఎటువంటి యూజ్ కనబడలేదు. అలాగే వచ్చేసరికి ఇక్కడ మనకి నైట్ విజన్ కనిపిస్తుంది. సో ఈ నైట్ మోడ్లో కనుక మనం వెళ్ళినట్టయితే మనకి నైట్ కండిషన్స్లో, లో లైట్ కండిషన్స్లో మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. బట్ వచ్చేసరికి నాయిస్ అనేది అయితే క్యాప్చర్ చేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను నైట్ కండిషన్లో నేను తీసిన ఫొటోస్. సో ఇది వచ్చేసరికి నైట్ కండిషన్ ఆన్ చేసి తీసింది, ఇది నైట్ కండిషన్ ఆన్ చేయకుండా తీసింది అనమాట. సో ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు మనకి ఎలాంటి బ్రైట్ అనేది ఇస్తుంది అనేది. మనకి లైటింగ్ అనేది ఎక్కువగా మనకి తీసుకోవడం వల్ల మనకి లెన్స్లోకి ఎక్కువగా రావడం వల్ల మనకి ఎక్కువ బ్రైట్ అయితే కనిపిస్తుంది. అలాగే వచ్చేసరికి నాయిస్ కూడా మనకి ఎక్కువ క్యాప్చర్ అనేది చేస్తుంది అనమాట నైట్ కండిషన్స్లో. సో అలాగే వచ్చేసరికి ఇక్కడ మనకి ఫుడ్ అని కనిపిస్తుంది. సో ఫుడ్లో కనుక మనం వెళ్ళినట్టయితే ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కనుక మనం తీసినట్టయితే అవి కొంచెం బ్రైట్గాను కొంచెం అందంగా కనిపిస్తాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇంకా మనకి కింద చూస్తే ఇవన్నీ మన ఆప్షనల్ అనమాట. సో ఇవన్నీ వచ్చేసరికి నేను డౌన్లోడ్ చేశాను. దానికి ఏంటంటే ఇక్కడ మనకి ప్లస్ అని కనిపిస్తుంది, డౌన్లోడ్ ప్లస్. ఇందులోకి వెళ్ళి మనం వీటినన్నింటినీ మనం డౌన్లోడ్ అయితే చేసినవి. సో ఇక్కడ నుంచి మనకు కావాల్సిన కెమెరా టూల్స్ని మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది చూసేద్దాం. సో కెమెరా విషయానికి వచ్చేసరికి వీటికి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకి డ్యూయల్ కెమెరా ఉంది. సో డ్యూయల్ కెమెరా ఎలా పర్ఫార్మ్ చేస్తుంది అనేది ముందు చూద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి మనకి లైవ్ ఫోకస్ అని కనిపిస్తుంది. సో ఈ లైవ్ ఫోకస్ వచ్చేసరికి మనకి పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ వీళ్ళు పోర్ట్రేట్ షాట్స్ అనేవి మనకి సపరేట్గా ఏమీ లేదు, ఈ లైవ్ ఫోకస్ అని వాళ్ళు పేరు పెట్టారు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ మీరు చూడొచ్చు బ్లర్నెస్ ఎంత కావాలనేది ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు. అంటే బ్యాక్గ్రౌండ్ ఎంత బ్లర్ కావాలి బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే వచ్చేసరికి ఇక్కడ మనకి లైటింగ్ ఆప్షన్ కూడా ఇచ్చారు, కలర్ ఆప్షన్ అనమాట. సో ఈ కలర్స్తో మనం చేంజ్ చేయొచ్చు స్క్రీన్ని.
సో మనకి ఏ కలర్లో కావాలి, కొంచెం రెడ్డిష్ కావాలా, ఎల్లోయిష్ కావాలా, బ్లూయిష్ కావాలా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ అయితే ఇచ్చారు. నేను ఈ లైవ్ ఫోకస్తో నేను తీసిన ఫొటోస్ ఏమైనా ఉన్నాయనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో లైవ్ ఫోకస్లో కనుక మనం ఫొటోస్ కనుక తీసినట్టయితే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే బాగానే తీసుకుంటుంది. డే లైట్లో అయితే చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి. అదే కనుక నైట్ కండిషన్లో లో లైట్ కండిషన్లో మాత్రం పర్ఫార్మెన్స్ అయితే బాగోలేదు. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే నాయిస్ క్యాప్చర్ చేస్తుంది. మెయిన్ ఇక్కడ వచ్చేసరికి నాయిసే మనకి క్యాప్చర్ చేస్తుంది బాగా లో లైట్ కండిషన్స్లో అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు బాగా లో లైట్ కండిషన్స్లో మనకి ఎంత నాయిస్ తీసుకుంది అనేది. ఇంకోటి వచ్చేసరికి అంతే లో లైట్ కండిషన్స్లో బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది తీసుకోవట్లేదు. అక్కడ వచ్చేసరికి లైవ్ ఫోకస్ అనేది తీసుకోవట్లేదు, రికగ్నైజ్ చేయలేకపోతుంది. బాగా లో లైట్ కండిషన్లో మాత్రం మనం పోర్ట్రైట్ షాట్స్ అనేవి తీసుకోలేము. కొద్దిగా లైటింగ్ కండిషన్ బాగుంటే మాత్రం ఖచ్చితంగా పోర్ట్రైట్ షాట్స్ అనేవి తీసుకుంటుంది, రికగ్నైజ్ చేస్తుంది. బట్ వచ్చేసరికి ఇక్కడ కూడా మనకి నాయిస్ అనేది క్యాప్చర్ చేస్తుంది. అదే కనుక మనకి మార్నింగ్ టైంలో కానీ మంచి వెలుతురున్న టైంలో చక్కగా తీసుకుంటుంది. మనకి సెల్ఫీ విషయంలో మాత్రం డే లైట్ కండిషన్స్లో అలాగే బాగా లైటింగ్ కండిషన్లో మాత్రం బాగానే పర్ఫామ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఓన్లీ మనకి ఫొటోస్ తీసుకోవడానికే మనకి ఈ లైవ్ ఫోకస్ అనేది యూజ్ అవుతుంది. వీడియో రికార్డింగ్ అయితే ఈ లైవ్ ఫోకస్ అనేది మనకి హైలైట్ అయితే అవ్వట్లేదు అనమాట. లైవ్ ఫోకస్ ఆఫ్ చేసి తీసిన ఫొటోస్ ఇవి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ విధంగా పర్ఫామ్ చేస్తుంది. అలాగే ఇప్పుడు మనం బ్యాక్ కెమెరా ఎలా పర్ఫామ్ చేస్తుందని చూద్దాం. సో బ్యాక్ కెమెరా వచ్చేసరికి మనకి డే లైట్ కండిషన్స్ లో చాలా అద్భుతంగా అయితే పర్ఫామ్ చేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు కలర్స్ కూడా చాలా న్యాచురల్ గా ఉన్నాయి, డీటెయిలింగ్ కూడా చాలా చక్కగా తీసుకుంటుంది. నైట్ కండిషన్స్ లో కానీ లేదంటే ఇండోర్ కండిషన్ లో కానీ మనం తీసినట్టయితే నాయిస్ అయితే క్యాప్చర్ చేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు మనకి నైట్ కండిషన్ లో తీసిన ఫొటోస్ చాలా వరకు నాయిస్ అయితే క్యాప్చర్ చేస్తుంది. అలాగే వచ్చేసరికి మనకి ఫ్లాష్ మోడ్ లో కనుక మనం ఫొటోస్ తీసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు కలర్స్ అయితే చాలా వైబ్రెంట్ గా కనిపిస్తున్నాయి. ఫ్లాష్ మోడ్ లో మనం తీసినట్టయితే ఫ్లాష్ మోడ్ లేకుండా మనం తీస్తే కొంచెం న్యాచురల్ గానే ఉన్నాయి. డే లైట్ కండిషన్స్ లో మాత్రం మనకి డీటెయిలింగ్ తో సహా అంతా బాగానే ఉందని అనిపిస్తుంది. మీరు ఇక్కడ చూసి మీరే జడ్జ్ చేసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయి ఫొటోస్ అనేది. ఇక అలాగే వచ్చేసరికి వీడియో దగ్గరికి వెళ్దాం. సో వీడియో క్వాలిటీ వచ్చేసరికి మనకి ఫ్రంట్ కెమెరాతో ఎలా పర్ఫామ్ చేస్తుంది, అలాగే బ్యాక్ కెమెరా ఎలా పర్ఫామ్ చేస్తుంది అని ఇప్పుడు మీకు చూపిస్తాను. సో అలాగే ఇందులో వచ్చేసరికి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. సో అది ఎలా పర్ఫామ్ చేస్తుందని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది నేను A8+ ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. మీకు వైడ్ కానివ్వండి లేకపోతే ఆడియో కానివ్వండి ఏదైనా సరే మీకు ఎలా ఉందనేది మీరే చెక్ చేయొచ్చు. సో తర్వాత వచ్చేసరికి మనకి బ్యాక్ కెమెరా ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందని కూడా మీరు చూడొచ్చు. ఏదైతే ఇప్పుడు మీరు వింటున్న ఆడియో ఉందో ఈ ఆడియో కూడా వచ్చేసరికి మనకి ఈ A8+ నుంచి వచ్చే ఆడియోనే. సో ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ కెమెరాని టెస్ట్ చేస్తున్నాం. సో బ్యాక్ కెమెరా వచ్చేసరికి మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. సో ఫ్రంట్ కెమెరాకి వచ్చేసరికి మనకి అది లేదు. సో మనకి అందులోనూ బ్యాక్ కెమెరా వచ్చేసరికి మనం ఫుల్ HD+లో కనుక మనం రికార్డింగ్ చేసినట్టయితే మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది పనిచేయదు. సో ఓన్లీ మనం ఫుల్ హెచ్డీలో మాత్రమే మనం రికార్డ్ చేయగలం. ఫుల్ హెచ్డీలో రికార్డ్ చేస్తేనే మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది పనిచేస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ గెస్ చేయొచ్చు ఎలా ఉందనేది. సో ఇందులో వచ్చేసరికి మనం ఫుల్ HD+ వరకు మనం రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. 4K రికార్డింగ్ అనేది మనకి ఇందులో ఆప్షన్ అనేది ఉండదు. సో ఓన్లీ మనం ఫుల్ HD+ అలాగే ఫుల్ HD వరకు మనం రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీరు వింటున్న ఈ ఆడియో కూడా వచ్చేసరికి మనకి మొబైల్లో రికార్డ్ అయింది. సో వీడియో కనుక మనం చూసినట్టయితే డే లైట్ కండిషన్ లో వీడియో కూడా మనకి పర్ఫామ్ అయితే బాగానే ఉంది. అలాగే మనకి ఏదైతే ఆటో ఫోకస్ ఉందో ఆటో ఫోకస్ వచ్చేసరికి మనకి డే లైట్ కండిషన్స్ లో ఓకే బెటర్ గానే తీసుకుంటుంది. అదే కనుక మనం లో లైట్ కండిషన్ కానీ లేకపోతే ఇండోర్ కండిషన్ లో కానీ మనము తీసుకెళ్ళినప్పుడు ఆటో ఫోకస్ అయితే మనకి అసలు తీసుకోవట్లేదు, చాలా లేట్ అవుతుంది. మనకి దగ్గర 4 to 5 seconds కూడా పడుతుంది ఒక్కొక్కసారి ఆటో ఫోకస్ రావాలంటే. సో అంతసేపు అయితే టైం అయితే తీసుకుంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఆటో ఫోకస్ లో పెట్టి నేను తీసిన వీడియోస్ అనమాట ఇవి. సో మనకి చాలా లోగా తీసుకుంటుంది, అంటే చాలా స్లోగా తీసుకుంటుంది ఇక్కడ. సో ఇదైతే మనకి అర్థమవుతుంది. అలాగే మనం ఫ్లాష్ ఆన్ చేసి కనుక మనం ఆటో ఫోకస్లో చూసుకుంటే ఆటో ఫోకస్ అయితే వెంటనే తీసుకుంటుంది. బట్ ఫ్లాష్ లేకుండా కనుక మనం నైట్ కండిషన్లో కానీ లో లైట్ కండిషన్లో కానీ ఇండోర్లో కానీ మనం ఆటో ఫోకస్లో మనం వీడియోస్ ఏమైనా తీయాలనుకుంటే మాత్రం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇక్కడ లేదు. డే లైట్ కండిషన్లో మాత్రం పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉందని చెప్పొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మనకి కెమెరా ఏ విధంగా ఉందనేది మీరు జడ్జ్ చేసుకోవచ్చు. నా వరకు అయితే నేను ఫ్రంట్ కెమెరా డే కండిషన్లో అయితే బాగుంది, బాగానే పర్ఫామ్ చేస్తుంది. లైవ్ ఫోకస్ వాళ్ళు ఇచ్చిన ఫీచర్ ఉందో పోర్ట్రైట్ షాట్స్కి అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. సెల్ఫీకి అయితే ఇది మంచి కెమెరా అవుతుంది. అలాగే వచ్చేసరికి నైట్ టైం వచ్చేసరికి సెల్ఫీ కెమెరాలో మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకూడదు, ఎందుకంటే నాయిస్ అయితే క్యాప్చర్ చేస్తుంది. అలాగే బ్యాక్ కెమెరా ఏదైతే ఉందో సో ఇది వచ్చేసరికి మనకి డే లైట్ కండిషన్స్లో చక్కగా అద్భుతంగానే పర్ఫామ్ చేస్తుంది. కలర్స్ కూడా చాలా న్యాచురల్గానే ఉన్నాయి. బట్ ఏదైతే లైటింగ్ కండిషన్ తక్కువగా ఉంటుందో అక్కడ నుంచి మనకి నాయిస్ అనేది క్యాప్చర్ చేస్తుంది. అలాగే ఆటో ఫోకస్ ఏదైతే ఉందో వీడియో వాడే వాళ్ళకి ఆటో ఫోకస్ అయితే అక్కడ రావట్లేదు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.